హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు కీలక జీవో విడుదల, అలాగే ఉద్యోగులకు ట్రెజరీ శాఖ అదిరిపోయే శుభవార్త అనమాట. సో, ఈ రెండిటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అంకితభావంతో విధులు విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు సంబంధించి ట్రెజరీ నుండి నిధుల విడుదలపై అత్యంత కీలకమైన అప్డేట్ ఒకటి వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి పెండింగ్ బకాయిలు జమ అయ్యే ప్రక్రియ అధికారికంగా వేగవంతమైంది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలను ఒకేసారి క్లియర్ చేయడానికి ప్రభుత్వం నడుం బిగించింది అనడం అనేది ఉద్యోగ వర్గాల్లో ఒక గొప్ప సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఉద్యోగుల కష్టార్జితమైనటువంటి జీతభత్యాలు, భవిష్య నిధి సొమ్ము మరియు పదవీ విరమణ ప్రయోజనాల విషయంలో నెలకొన్న స్తబ్దత ఇప్పుడు వీడిపోతోంది. ఈ పరిణామం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మకమైన నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు అసోసియేషన్స్ హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఆర్థిక శాఖ ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశాయి. సుమారు 7,358 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని బకాయిల రూపంలో విడుదల చేయడం అనేది ఒక సాధారణ విషయం కాదు. ఇది ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుందనైతే వారు పేర్కొన్నారు. అయితే కేవలం నగదు విడుదల చేయటమే గాకుండా, భవిష్యత్తులో వేతనాల పెంపుకు అత్యంత కీలకమైన 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనివల్ల ఉద్యోగుల జీతభత్యాల సవరణ ప్రక్రియ చట్టబద్ధంగా ముందుకు సాగుతుంది. అలాగే గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్‌లు బిల్లులపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వాటిని త్వరితగతిన క్లియర్ చేయాలని ఉద్యోగ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ నుండి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది ఉద్యోగులకు ఒక పెద్ద భరోసా అనే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏ ఏ రూపాల్లో ఎంతెంత బకాయిలు ఇవ్వాల్సి ఉందో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ పెండింగ్ బిల్లుల వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను ఆయన అధికారులకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు నిధుల లభ్యతను బేరీజు వేసుకుంటూనే ఉద్యోగుల సమస్యలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలోనే 7,358 కోట్ల రూపాయల చెల్లింపులకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ప్రభుత్వం కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా న్యాయం చేయాలనైతే నిర్ణయించింది. సుమారు 614 కోట్ల రూపాయల మేర పెండింగ్‌లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా పెద్ద కంపెనీల కంటే తమ పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చి పనులు పూర్తి చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇచ్చి చెల్లింపులు జరపాలని ఆదేశించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఆర్థిక చక్రం మళ్ళీ తిరగడం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంట్రాక్టర్ల సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇది వారి వ్యాపారాలను మరియు ఉపాధిని కాపాడుతుంది. ఇక పెన్షనర్ల విషయానికే వస్తే వారికి ఒక అద్భుతమైనటువంటి సమాచారం ఉంది. వారి మలి వయస్సు అవసరాల కోసం ఎంతో కీలకమైన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అమౌంట్ కోసం ప్రభుత్వం 1,800 కోట్ల రూపాయలను విడుదల చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ సర్వీస్‌లో దాచుకున్న సెలవులను నగదుగా మార్చుకునే ఈ సొమ్ము వారి వైద్య ఖర్చులకు లేదా పిల్లల అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఈ 1,800 కోట్ల రూపాయల విడుదల వల్ల వేలాది మంది పెన్షనర్ల ఇళ్లలో వెలుగులు నిండబోతూ ఉన్నాయి. ఈ నగదు బదిలీ ప్రక్రియ ఇప్పటికే ట్రెజరీ స్థాయిలో ప్రారంభమైంది. అయితే మరి త్వరలోనే వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము చేరుతుంది. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూనే, మరోపక్క విశ్రాంత ఉద్యోగుల హక్కులను కాపాడుతోంది. 7,358 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో మరిన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన బకాయిల స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నిధుల విడుదల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త ఉత్తేజం వస్తుందని ఉద్యోగ వర్గాల
ఉపాధ్యాయ వర్గాలందరూ గూడా ప్రభుత్వంపై మరింత నమ్మకంతో విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మీ ఖాతాల్లో సొమ్ము జమ అయినట్లయితే ఇతర మిత్రులతో ఆ సమాచారాన్ని పంచుకోండి. సో, తద్వారా అందరిలోనూ ఉన్న ఆందోళనలైతే తొలగిపోతాయి. సో, ఎవరికైనా పెండింగ్ బకాయిలు కనుక జమ అయినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేయగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.